గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది చాపరాయి జలపాతాలు. అరకు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పాడేరు రోడ్లో ఈ చాపరాయి జలపాతాలు అనేటువంటివి ఉంటాయి. సో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. ఇది చూడండి ఎంతమంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి ఉన్నారో. చాలా చక్కటి అందాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఈ టూరిస్ట్ ప్లేస్కి రావడం అనేది. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా చాపరాయి ఐటీ వెనుకున్నటువంటి చాపరాయి బిగ్ బాస్ పేడ్ అని ఐటీ పారేడ్ అని చెప్పేసి రాశారు. ఇక్కడ అనేక మంది టూరిస్టులు వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ బొంగులో చికెన్ అనేటువంటిది, తర్వాత ఇది చాపరాయి. చూడండి ఒక్కసారి టూరిజం మీరు చూసినట్లయితే ఎంతమంది పబ్లిక్ ఉన్నారంటే. ఇది అరకు వెళ్ళే దారి. ఇక్కడ చాపరాయికి వెళ్ళేటువంటి రూట్ ఉంది. ఈ టైం పాడేరు వెళ్ళిపోతుంది. ఇటు డైరెక్ట్గా పాడేరు వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి పాడేరు 35 కిలోమీటర్లు ఎంత ఉంది ఈ చాపరాయి దగ్గర నుంచి. అరకు నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్లు. ఇదిగో ఇక్కడ సీకులు అమ్ముతున్నారు. ఇక్కడంతా కూడా నిప్పుల మీద కాల్చి ఇక్కడ ఇదంతా అల్లం అండి. పచ్చి పసుపు అల్లం కాదు. ఏమ్మా ఎంత ఇది? 50 రూపాయలు పోగు. ఇదిగోదా ఇట్రా. ఏం పేరు నీ పేరు? చిన్నమ్మి. ఏ ఊరు నుంచి వచ్చావు? ఈ ఊరేనా? ఓకే ఓకే, హైదరాబాద్. ఇదేమో బొంగుతో తయారు చేసినటువంటి చికెన్. ఇది రైసా? ఇది బియ్యమా? భయపడ్డానేమో అట్లా బిర్యానీ కానీ అది దూరం నుంచి చూసి నేను రైస్ అనుకోలేదు. కేజీ 700. ఓకే, ఎంత టైం పడుతుంది కాల్చడానికి? హాఫ్ అన్ అవర్ పడుతుందా? ఓకే ఓకే ఓకే. బొంగులు. సో ఈ బొంగులో బిర్యానీ అంటారు. ఏదోలా ఉందా మాట చెప్పడానికి. ఓకే, అరే చేపలు కూడా వేసారండి వీళ్ళు. చేపలు కూడా కలుస్తున్నారు ఇట్లాగా. చలో, ఏమి బండ్లు ఉన్నాయండి, ఏమి బండ్లు ఉన్నాయి. చాపరాయి అయిపోతూ ఉంటే టికెట్ కౌంటర్ చాపరాయి లోపలికి వెళ్ళడానికి అడల్ట్కి 50 రూపాయలు, చైల్డ్ 30 రూపాయలు. ఓపెనింగ్ టైమింగ్ 8 o'clock నుంచి 5:30 వరకు. ఇక్కడ టికెట్లు చింపి పంపిస్తూ ఉన్నారు. అది ఇక్కడ వీళ్ళు ఫోటోలు తీయడం కోసం అని
ఫోటోలు తీయడం కోసం పాపం ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇట్లా ఫోటోలు ఏది మేడం? మా మేడం కాదమ్మో, చెతకొట్టి చదరమా నువ్వు చూసుకో కొంచెం. ఇది పగోడా గార్డెన్, కొంచెం పిల్లలు ఆడుకోవడానికి గట్ట కాస్త మంచిగా కాస్త రిలాక్స్ అవ్వడానికి. అయ్యో ఇది ఇక్కడ వాళ్ళు ఇందాక ఫోటోల నుంచి చెప్పాను కదా, ఇట్లా తయారు చేస్తున్నారు వీళ్ళు. తయారు చేసి అక్కడ ఈ టైప్లో ఫొటోస్ అయ్యి ఇస్తారనమాట. ఇట్లాగా తయారు చేసి ఇది ఎవరు తయారయ్యి రెడీ చేస్తున్నారు. ఏముంది అలాగే ఇక్కడ వీళ్ళ దేవతను పెట్టుకున్నారు. చేపలమ్మ తల్లి అంట, చాపరాయి తరంగిని చేపలమ్మ తల్లి. అక్కడ కూడా రెడీ అవుతున్నారు చాలా మంది. ఇదంతా రెడీ అయ్యి ఫోటోలు దిగడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఇదేనండి చాపరాయి. అది పట్టుకున్నారా ఆత్మని? ఇదండి చాపరాయి అంటే ఇదనమాట. ఇది చేపలాగా ఉంది. ఇక్కడికి వచ్చి ఇది వాటర్ అంతా మరి ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలియదు, కానీ ఇలా వచ్చి ఇలా ఈ పాప ఏమో ఒక్కొక్కటి డ్రెస్ వేస్తుంది. వాటర్ దీస్ ఆర్ ఆల్ ఎంజాయింగ్ విత్ దిస్. వీళ్ళంతా భలే ఎంజాయ్ చేస్తారు. ఇది చిన్న బ్రిడ్జి లాగా ఉంది. వాటర్ లాగా వెళ్తూ అలా ముందుకు వెళ్తుంది. ఈ పిల్లలు ఇలా తయారయ్యి వీళ్ళకి ఏం చేస్తారంటే ఫోటోలు తీస్తారు అన్నమాట. హాయ్, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సూపర్ ఉందా? దే ఆర్ కమింగ్, యూ జస్ట్ గో అండ్ ఎంజాయ్. ఇదిగోండి. అచ్చా, ఇది చాపరాయి అంటే. ఓకే ఓకే, ఇదన్నమాట. ఇందులో నుంచి ఇలా జారుతారు, ఇలా జారి అదండి ఇలా జారి వెళ్తున్నారు. దానికోసం అనమాట ఇది చాపరాయి అని చెప్పి పేరు పెట్టి. జారండి జారండి జారండి. రెడీ? అమ్మగారు బాగానే వెళ్తున్నారు. భలే ఎంజాయ్ చేస్తున్నారండి.
ఇది ఈ చాపరాయి దీనికోసమే లోపలికి వచ్చి ఇట్లా ఎంజాయ్. అరే 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 పడిపోయింది. ఓకే లెట్ దెమ్ ఎంజాయ్. చాపరాయి దగ్గర ఎంట్రన్స్ అది.